నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా అమరావతికి మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు. తర్వాత నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారు అయితే రాజధానికి మావిగన్ని పేరు పెట్టారు కదా, అలానే పులివెందుల్లో కూడా అవి గొడ్డలి అని పెట్టండి అని అంటూ తనదైన స్టైల్లో తను చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అసలు ఈ రప్ప ఏంటి, మావిగన్ ఏంటి, గొడ్డలి ఏంటి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బాగా ఘాటుగా హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మావిగన్న పేరు నుంచి కూడా ఈ రోజు వరకు అదే హాట్ టాపిక్ చర్చ జరుగుతుంది. మావిగన్న ఏంది, రప్ప ఏంది, గొడ్డలి ఏంది సార్? అసలు ఏంటి ఈ మూడు పదాలు ఏంటి? ఇది వైసీపీ పార్టీకి ముందుకెళ్ళే అవకాశం ఉందా అసలు ఈ విషయంలో? మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీగా ఒక సమాధి కట్టుకోవటానికి మాట్లాడిన మాటలుగానే ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కానీ, స్వభావం కానీ, నైజం కానీ, ఆయన ఇప్పటికీ రాజకీయాల్లో వ్యవహరిస్తున్న తీరు కానీ అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి. అందరూ కూడా సామాన్య ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డికి పరిపక్వత లేదు. అతను కేవలం అమరావతి రాజధానిని అడ్డుకోవటం ద్వారా రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పరిపాలన సాగకుండా, రాష్ట్రం ఆర్థికంగా సుస్థిరత పొందకుండా, లేకపోతే అలాగే రాష్ట్రం ఇతర పారిశ్రామికవేత్తలకి ఒక కేంద్ర బిందువుగా ఉండకుండా ఒక పరిస్థితుల్ని ఇక్కడ శాంతి భద్రతలు లేవు అన్న, సుస్థిరమైనటువంటి వ్యవస్థ లేదు అనే ఒక భావన కలిగించడానికి తాపత్రయపడుతున్నాడు అనేది ప్రజలందరిలోనూ వచ్చిన భావన. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి సొంత చెల్లెళ్ళు షర్మిల గారు పెట్టిన గడ్డి మామూలు గడ్డి కాదు. వాళ్ళేదో పెద్ద ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని, ఎంతో ప్రగతిపూర్వకంగా ఈ పేరు పెట్టామని చెప్పి, ఇంకా పైగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి మావిగన్ మీద అని అడిగారంటే వాళ్ళ అపరిపక్వత లేదు, రాజకీయ అజ్ఞానం బయటపడింది. అందుకే షర్మిల గారు చాలా ఘాటుగా సమాధానం చెప్పడంతో పాటు ధీటుగా కూడా చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ అమరావతి మీద ఎటువంటి విధాన నిర్ణయం తీసుకుంది, దాని మీద మాణిక్ ఠాకూర్ గారు వాళ్ళ ఎంపీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి లోక్సభలో ఎలాంటి ప్రకటన చేశారు, ఎలాంటి మద్దతు ఇచ్చాము రాజ్యసభలోను లోక్సభలో కూడా. ఇంకా పైగా వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, అసలు రాజధాని నిర్మించే బాధ్యత కేంద్రం దీని మీదే బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కేంద్ర సహాయంగా కాకుండా కేంద్ర నిధులే ఇవ్వాలి, అంటే కేంద్రం ఫ్రీగా ఇవ్వాలి, ఆ బాధ్యత కేంద్రం దేను, అది అప్పుగా కూడా ఉండకూడదని కూడా ఆమె కోరింది. ఇంత స్పష్టతగా చెప్పింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతో ఆడుతున్న రాజకీయ వికృత క్రీడని ఆమె ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చెప్పింది. ఇవాళ మావిగన్ అన్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎందుకు చేయలేదు, గుడ్డి గుర్రాన్ని పళ్ళు తోమేవా, లేకపోతే గాడిదలు కాసావా, లేకపోతే నిద్రపోయావా అని కూడా అడిగింది. 5 సంవత్సరాలు అనేది చాలా ప్రెషస్ టైము, చాలా సుదీర్ఘకాలం. నీకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేసావని అడిగింది. అటువంటి అంత మంచి ప్రతిపాదన అయితే నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, అట్లాగే నువ్వు 3 రాజధానులను కూడా ప్రతిపాదించావు, అదేమైందని అడిగింది. తర్వాత మావిగన్ పేరు అప్పుడేంది పెట్టుకోలేదని కూడా అడిగింది. అదే అంటున్నా, ఆ స్కీమ్ను అప్పుడే పెట్టాల్సింది కదా, ఎందుకు పెట్టలేదని అడిగింది. అసలు మీకు మీ ఆలోచనలే వికృతపు ఆలోచనలు. గన్ను తర్వాత అవినాష్లో కూడా నాశనం అని ఉంది. అవినాష్ అంటే ఒక నాశనం, అది కూడా పెట్టాల్సింది. పులివెందుల పేరు కూడా మార్చమంది. ఎందుకంటే గొడ్డలు బాగా ప్రచారంలోకి వచ్చింది కదా, వివేకానంద రెడ్డి గారి హత్య కోసం కదిరి నుంచి అలా వెళ్ళి కొనుక్కొచ్చారు కదా, అందుకని అవి గొడ్డలని పెట్టమంది. తర్వాత నీ పేరులోనే ఆ గన్ అని కూడా ఉంది. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ పేర్లలో నుంచి కూడా వినాశనమే బయటకు వస్తుంది అని కూడా చెప్పింది. తర్వాత అసలు అమరావతి రాజధాని మీద మాకు ఎప్పుడూ ఒకటే వైఖరి, అమరావతి రాజధానిని మేము నిర్ద్వందంగా సమర్థిస్తున్నాము, తర్వాత మా వైపు నుంచి ఎటువంటి సహకారం ఎప్పుడు కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. రాజధాని అమరావతిని మేము పూర్తి మద్దతు మనస్ఫూర్తిగా ఇస్తున్నామని. కాబట్టి వీళ్ళలాగా క్షణక్షణం మారుతుంటే వాళ్ళు
అడగాలి మీ వైఖరి ఏంటని. అయినా నువ్వెవడవి అడగటానికి? నీ వైఖరి ఏంటో నువ్వు చెప్పావు, అవును. నువ్వు దాన్ని అమలు చేయలేదు. అమలు చేయనప్పుడు ఆమె ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళకి ఒక పార్టీ విధానం ఉంది, ఆమె అదే ఫాలో అవుతుంది తప్ప నీలాగా అమరావతి మీద కడుపులో కక్ష పెట్టుకుని చాలా అంటే సంకుచితమైన ఆలోచనలతో లేదామె. అమరావతి రాజధాని కడితే ఎవరో ఫలానాళ్ళే లబ్ధి పొందుతారు అనే ఆలోచన ఆమెకు లేదు. ఎందుకంటే అమరావతి అనేది అన్ని సామాజిక వర్గాల సమాహారం అది. కానీ వీళ్ళు మాత్రం దాన్ని ఒక సామాజిక వర్గానికి అంటగట్టి దాని మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. అడివని, లేకపోతే ఎడారని, లేకపోతే ఎయిడ్స్ రాజధాని అని, మునిగిపోతుందని, పునాదులు నిలబడవు, భవనాలు కూలిపోతాయని, తర్వాత రివర్ బెడ్లో ఉందని కూడా చెప్పాడు ఆయన. నది శిఖంలో ఉందని. నది ఎక్కడ ఉంది, శిఖం ఎక్కడ ఉంది? కరకట్టకి యువతలు ఉన్న ప్రాంతం అంతా సేఫెస్ట్ ప్లేసు. అమరావతి రాజధాని అనేది ఎప్పుడు కూడా మునగలేదు. కరకట్టకు లోపలేపు ఉండేది. ఇంకొకటి షర్మిల గారు ఇంకోటి ఏం చెప్పిందంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఒక వినాశకరమైన పార్టీ. వాళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే వెంటనే ప్రజావేదిక కూల్చినప్పుడే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అని అంది. కానీ అప్పటికి అధికారంలోకి వచ్చేసాడు. వచ్చిన వితిన్ 1 వీక్ లోపల జరిగిన సంఘటన అది. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమి చేయలేక నీళ్లు నములుతా కత్తులు నూరుతా కూర్చున్నారు. ఇతను చేస్తున్న అదే కాదు, విధ్వంసం అన్ని వైపులా చేశాడు. కాబట్టే వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలు 24లో వచ్చినాయో వెంటనే బటన్ నొక్కి వాళ్ళ ప్రతిస్పందన చెప్పారు ఇతని పట్ల. ఇప్పుడు షర్మిల గారు కూడా ఏం చెబుతుంది, వీళ్ళు ఒక రాజకీయ కుతంత్రంతో ఈ గేమ్ ఆడుతున్నారు. తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తున్నారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దెబ్బతీస్తున్నారు. అమరావతి అనేది వాళ్ళకి ఎందుకు అంత ద్వేషం ఉంది మా ప్రదేశం మీద? అక్కడ ఏమి వ్యతిరేకత ఉంది అమరావతి మీద? ఇంత నిర్మాణం జరిగిన తర్వాత కూడా వ్యతిరేకిస్తూ ఏంటి? మేము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైనా సరే సమన్వయంతో చెప్తున్నది ఏంటంటే, అమరావతికి కేంద్ర నిధుల్ని ధారాళంగా ఇవ్వండి, ఉచితంగా ఇవ్వండి, నిర్మాణ ఖర్చులు మీరు భరించమని చెబుతున్నాము. కాబట్టి మా వైఖరి సుస్పష్టం అనేది ఆమె చెప్పింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎంత అబాస్పాలయ్యాడు. తర్వాత ఇంకోటి అడిగింది, ఎవడన్నా చూసి అందరూ నవ్వినట్టే మేము కూడా నవ్వుతున్నాం అంది. ఆ పేరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదొక జోకర్ అని కూడా చెప్పింది ఆమె. జోకర్గా అయ్యావు నువ్వు, అంతకుమించి ఏమీ లేదు. ఎవరన్నా ఈ మావి గన్ అనే ప్రతిపాదన అవతల అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగా వీళ్ళు 5 ఏళ్ళు పూర్తి స్థాయి అధికారంలో ఉన్న తర్వాత పెట్టకుండా ఇప్పుడు వచ్చి ఇలాంటి పేరు పెట్టి మీ వైఖరి ఏంటని అడిగితే, అప్పుడు మీ వైఖరి ఏంటనే కదా అడిగింది. మీరు ఎందుకు చేయలేదు? ఇంత మంచి ప్రతిపాదన మీ జేబులో ఎందుకు పెట్టు తిరిగావు? ప్లాన్ బి అని తీశాడు కదా, ఒక రివాల్వర్ తీసినట్టు. ప్లాన్ బి నీ జేబులోనే ఉన్నప్పుడు ఆమె ఎంత కఠినమైన మాటలు అంటే అడిగింది కదా, గుడ్డి గుర్రానికి పుళ్ళు తోమేవా, గాడిదలు కాసావా, నిద్రపోయావా, ఏం చేశారు మీరు? మరి కేంద్రంతో ఆయనకి తర్వాత ఇంకోటి కూడా అన్నారు. ఆమె అంది, నన్ను ఈ కూటమి ప్రభుత్వంకి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. నేను కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రికని కాదు, ఆయనలాగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూడా ఇప్పుడు కూడా చెబుతుంది. ఎందుకో తెలుసా? అది కనుక బహిరంగంగా పెట్టుకుంటే ఆయన ఓటు బ్యాంక్ వెళ్ళిపోతుంది, ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన కొన్ని క్రైస్తవ మతం మీద ఎక్కువ ఆధారపడ్డాడు. ఇప్పుడు కనుక ఆయన భారతీయ జనతా పార్టీతో కనుక బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే ఈ క్రైస్తవ మతస్థులు వెళ్ళిపోతారన్న ఉద్దేశం మీద ఆయన స్పష్టంగా చెప్పింది. నీ ఓటర్లని కాపాడుకునేటందుకు సీక్రెట్ అక్రమ సంబంధం అని కూడా చెప్పింది. కాబట్టి ఇక అంతకన్నా జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగా అతను చేస్తున్న రాజకీయ కుట్రలను బయటపెట్టింది. తర్వాత కేంద్రంతో ఎలా కుమ్మక్కయ్యి రాజకీయాలు నడుపుతున్నాడో చెప్పింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇస్తున్నాడు, విధానాలు పాటిస్తున్నాడు. ప్రజల్ని రాజధాని నిర్మాణం జరగనివ్వకుండా ఒక అస్థిరతతో ఎప్పటికప్పుడు దాన్ని ఎన్నికల అంశంగా ఉపయోగించుకోదలుచుకున్నాడు రాజకీయానికి. రాజధాని అనేది పెట్టనివ్వడు, కానీ పెట్టడు, తను కూడా పెట్టడు, ఇతరులని పెట్టనివ్వడు. ఎప్పటికప్పుడు అంటే గుర్రానికి క్యారెట్ ఒక కర్ర కట్టి ముందుకు పెడతాడు ఒక అతను, గుర్రం బండి అతను. ఆ క్యారెట్ గుర్రానికి అందదు, అందుకోవాలని అది పరిగెత్తుతానే ఉంటుంది. దాని జీవిత కాలంలో క్యారెట్కి దాని మూతికి ఉండాల్సిన దూరం అంతే ఉంటుంది. అదేవిధంగా అమరావతిని తను ప్రజలని ఆశలు చూపిస్తూ
తను రాజకీయంగా అధికారంలో ఉండాలనుకున్నాడు, అది వికటించింది. 3 ప్రాంతాల ప్రజలు తిరగొట్టారు. ఇప్పుడు మావి గన్ అయితే అసలు ఇంకా జోకర్ అయిపోయాడు. అసలు ఎంత అతనికి ఘాటుగా విమర్శిస్తున్నారు షర్మిల గారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన అయితే రాలేదు, నోరు విప్పలేదు. ఎందుకు సార్, ఏమంటారు దాన్ని? విప్పరమ్మ. ఉమ్, ఇప్పుడు నేరస్తులు నోరు విప్పరు, వాళ్ళకి ఆ మౌనమే ఆయుధం ఆయుధం. అంతే. ఉమ్, ఎందుకంటే అది కనుక నోరు ఇప్పారనుకోండి, వాళ్ళ తప్పులు ఇంకా బయటపడతాయి, వాళ్ళు ప్రజల యొక్క అభిమానం కోల్పోతారు. అందుకని వినపడనట్టుగాను కనపడనట్టుగాను మౌనంగా ఉంటారు, ఇక అంతే. ఉమ్, కానీ ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఆ రోజు అబద్ధాలతో మళ్ళీ ప్రజల ముందుకైతే వస్తారు ఎన్నికల టైంకి. ఉమ్, అది కాబట్టి ఆ షర్మిల గారు పారదర్శకంగా ఉంటుంది. ఆమె ఏమి తప్పులు చేయదు, ఇట్లాంటి మౌన వ్రతాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావి గన్ అని ప్రకటించిన తర్వాత బహిరంగంగా వచ్చి ఎక్కడైనా మాట్లాడా? వేరే వాళ్ళని పంపిస్తున్నాడు. అవును. ఆయనకి ధైర్యం లేదు, చేసింది తప్పని. వీళ్ళకి సిగ్గు లేదు, చేసింది తప్పైనా సరే దాన్ని ప్రజల ముందు సమర్థించుకుని ఏదన్నా ప్రజామోదం పొందుతామనే ఒక ఆశ. కానీ ప్రజలు అందరూ చీకొడుతున్నారు. గ్రామాల్లో అదొక జోక్ కింద వచ్చేసింది మవి గన్ అనేది. ఇక ఎప్పుడైనా ప్రజలు ఏదో ఎవడన్నా ఒక ఏదో అని చెప్పాలంటే ఒరే నువ్వు ఒక మవి గన్ గాడివి అంటున్నారు ఊళ్ళల్లో. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి పేరు కోల్పోయాడు. మవి గన్ అంటే జగన్మోహన్ రెడ్డి అంతే. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులు.